నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సో తెలంగాణలో కనుక మనం చూసుకుంటే అండి ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ టెస్ట్ రాసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి? కానిస్టేబుల్ అయినా ఎస్ఐ ఎగ్జామ్ అయినా 200 క్వశ్చన్స్ ఉంటాయండి. కాకపోతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేసేటప్పటికి జిఎస్ వెయిటేజ్ ఎక్కువ. అది ప్రిలిమ్స్లోను ఈవెన్ మెయిన్స్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయండి. 25 క్వశ్చన్లు ఇంగ్లీష్ వస్తాయి, 25 అర్థమెటిక్ వస్తాయి, 25 రీజనింగ్ వస్తాయి. 75 అయిపోయినాయి. మిగిలిన 125 క్వశ్చన్స్ జిఎస్ మీద ఉంటాయి. జిఎస్ అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీతో పాటుగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ ఎకానమీ, ఓకే, తెలంగాణ మూమెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. వీటితో పాటు సైన్స్ కాన్సెప్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇవన్నిటితో పాటుగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి 125 క్వశ్చన్స్. సో ఎప్పుడైనా జిఎస్ 125 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 200 అన్నాము అని అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో రన్నింగ్ నోట్స్ రాసుకోవటము, ఆ నోట్స్ని రివైజ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చదవటం ఒక ఎత్తు, ఎగ్జామినేషన్కి ఉపయోగపడేలాగా చదవటం ఇంకొక ఎత్తు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయా, మ్యాచింగ్ వస్తున్నాయా, సింగిల్ లైన్ క్వశ్చన్స్ వస్తున్నాయా, డైరెక్ట్గా అడుగుతున్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా, లేదా అనాలిసిస్లోకి వెళ్తున్నారా, ఇది మీకు తెలియాలి అని అంటే ఆస్పిరెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ గతంలో జరిగిన 2022లో జరిగిన పేపర్ చూస్తారు. అది చూడటం ఓకే, బట్ దాంతోపాటుగా అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, రాజకీయ కోణంలో కానివ్వండి లేదా టీజీపీఎస్సీ బోర్డు రూపంలో కానివ్వండి, ఓకే, చాలా చేంజెస్ వచ్చాయి. అప్పటి టీం వేరు, ఇప్పటి టీం వేరు. సో ఇప్పటి టీం ఎలా ఆలోచిస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? గత 2 సంవత్సరాల్లో టీజీపీఎస్సీ పెట్టినటువంటి పేపర్స్ చూడాలి, ట్రెండ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా జిఎస్ ప్రిపేర్ అవ్వాలి. కన్ఫర్మ్గా ఇది మార్క్ తెచ్చుకోవచ్చు అనే సబ్జెక్టులు ఏంటి అని అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఈ 2 సబ్జెక్టుల్లో యువర్ మార్క్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్, మోర్ మార్క్స్ యూ గెట్. ఎవరైనా స్టూడెంట్ వచ్చి నాకు అర్థమెటిక్లోను రీజనింగ్లోను మార్కులు రావట్లేదు అని అంటే మీరు ప్రాక్టీస్ సరిగా చేయట్లేదని అర్థం. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్కులు వస్తాయి. రెండోది, ఈ 2 సబ్జెక్ట్స్లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే క్వశ్చన్ అయిపోయిన తర్వాత అది కరెక్టా రాంగా మీకే తెలుసు. ఇంగ్లీష్లో కానీ జిఎస్లో కానీ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ 125 జిఎస్ అన్నిటికీ ఆన్సర్లు పెట్టాం. అందులో ఎన్ని కరెక్టో ఎన్ని రాంగో తెలియాలి అని అంటే బయటకు వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ కానీ, గూగుల్ని కానీ, టీచర్ని కానీ, మెంటర్ని కానీ, ఫ్రెండ్ని కానీ అడిగి తెలుసుకొని డిస్కస్ చేసిన తర్వాత ఎన్ని కరెక్టో అప్పుడు తెలుస్తాయి. కానీ రీజనింగ్ అర్థమెటిక్ అలా కాదు. 50 క్వశ్చన్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు కరెక్ట్గా పెట్టాము అనేది మనకు తెలుసు. హాల్లోంచి బయటకు వచ్చేటప్పటికి మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ 2 పేపర్లు ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఒక్క క్వశ్చన్ కూడా బయటికి పోకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడూ కూడా స్పీడ్ టెస్ట్ అండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ఎంటైర్ కాంపిటీషన్లో 90% కాంపిటీషన్ ప్రిలిమ్స్లోనే లెగుస్తుంది. 90% ఇక్కడే పోతుంది. మీకు ఈవెంట్స్కి వచ్చేసేటప్పటికి 1:5 కానీ లేదా 1:10 కానీ తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 5గురిని లేదా ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇది కంప్లీట్గా టీజీపీఎస్సీ వాళ్ళు తీసుకునేటటువంటి, పోలీస్ బోర్డు తీసుకునేటటువంటి డెసిషన్ అది. సో మీకు 90% ఎలిమినేషన్ అనేది, కాంపిటీషన్ అనేది ప్రిలిమ్స్లో పోతే మిగిలిన దానిలో ఒక 80% ఈవెంట్స్లో పోతుంది. సో యాక్చువల్ క్రీమ్ మీకు వచ్చేది మెయిన్స్కి వచ్చేసేటప్పటికి యాక్చువల్ క్రీమ్ వస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం స్పీడ్ మీద ఫోకస్ పెట్టాలి. రీసెంట్ లాస్ట్ 2 ఇయర్స్లో వస్తున్నటువంటి ట్రెండ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, తెలంగాణ మూమెంట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎకానమీ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, నేషనల్ అఫైర్స్ మీద వస్తున్నాయా, స్టేట్ అఫైర్స్ మీద వస్తున్నాయా, ఇంటర్నేషనల్ మీద వస్తున్నాయా, కరెంట్ అఫైర్స్లో కూడా దేన్ని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇదంతా లాట్ ఆఫ్ స్టడీ అండి. ఇది థియరిటికల్గా మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామినేషన్ రిలేటెడ్ కంటెంట్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అని అన్నాము, మార్కెట్లో బోల్డ్ అని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాన్ని మగప్ చేస్తే ఏం ఉపయోగం? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టు నోట్స్ రాసుకోవాలి. దానికి కావలసినటువంటి కంటెంట్
ఇప్పుడు స్టూడెంట్కి ఉండేటటువంటి డిసడ్వాంటేజ్, ఒక టీచరు లేదా ఒక కోచింగ్ సెంటర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు ఏమీ తెలియదు. మేము ఏది చెప్తే ఇదే అనుకుంటారు. మేము చెప్పేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మీకు ఉపయోగపడుతుంది. అది కూడా మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయినా లేదా మీరు నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ అక్కడ కనపడకపోయినా మీరు ఎగ్జామినర్ని తిడతారు. ఆస్పిరెంట్స్ చేసేది ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చాడు అని అంటారు. అంతే తప్ప మీరు నేర్చుకున్న కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేదాన్ని మాత్రం ఎవరు చెప్పరు. సో స్టూడెంట్కి ఏమీ తెలియదు అని అన్నప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఎన్ ఎక్స్పర్ట్ డ్యూటీ. మిమ్మల్ని ఎగ్జామినేషన్కి కావాల్సినట్టుగా ప్రిపేర్ చేయాల్సిన డ్యూటీ మాది. ప్రిలిమ్స్లో స్పీడ్ నేర్పించాలి, రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి ఇవ్వాలి. డే 1 నుంచి ఈవెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ఎవ్రీడే ఒక 1.5 అవర్ ఈవెంట్స్ మీద మీరు వర్కౌట్ చేయాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తరువాత నేను చూస్తాను అని అనేది కాదు. నేను డెఫినెట్గా ప్రిలిమ్స్ క్లియర్ చేయబోతున్నాను, నెక్స్ట్ స్టెప్ ఈవెంట్స్ కాబట్టి ఈవెంట్స్ ప్రిపరేషన్ నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాను అనే మైండ్ సెట్, ఆ పాజిటివిటీ అనేది మీలో ఉండాలి ఆస్పిరెంట్లో. మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ ప్రొసీజర్ పాయింట్లో నుంచి చూసేటప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఒక స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అయ్యాడు, ఇంటి దగ్గర నుంచి బ్యాగ్, వైట్ బుక్స్, పెన్లు తీసుకుని వస్తే చాలు. చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మార్నింగ్ 5 to 6:30 ఈవెంట్స్ ఉంటాయండి. 9 to 5 ఆర్ 10 to 6 ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి. ప్రతి టాపిక్ మీద టాపిక్ వైజ్ ఎగ్జామ్లు పెడతాం. తర్వాత ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎస్ఐ మోడల్లో ఉంటుంది లేదా పీసీ మోడల్లో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఆ గ్రాండ్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వన్స్ బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తే ఇమీడియట్గా మీ మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటి, ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఆ స్ట్రైకింగ్ పాయింట్ ఏంటి అనేది ఫోకస్ చేస్తూ ఎస్ఐఆర్ అని అంటాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ రివిజన్ కూడా మేమే చెప్పిస్తాం. సో స్టూడెంట్కి చేయాల్సినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో అదంతా మేమే చేస్తాం, మా ఎక్స్పర్ట్ టీం చేస్తుంది. సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాం, ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఇంటెన్సివ్ రివిజన్ కూడా చేపిస్తాం. దీంతోపాటు ఈవెంట్స్ కూడా నేర్పిస్తాం. ఇంతకు మించి కావాల్సింది ఏం లేదు. కావాల్సింది ఒక్కటే, డే 1 ఏ మోటివేషన్ తోటి అయితే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి నేను ఈ సంవత్సరం గ్యారంటీగా ఉద్యోగం తెచ్చుకోవాలి కాబట్టి నా టైం మొత్తాన్ని డెడికేట్ చేస్తాను అని డే 1 గ్యారంటీగా ఉంటుందండి. ఆ టెంపో అనేది మెయిన్స్ ఎగ్జామ్ రాసేంత వరకు తీసుకురాగలగాలి. మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. వర్షం పడిందా ఇన్స్టిట్యూట్కి రావాల్సిందే, తడిచైనా రావాల్సిందే, ఎండొచ్చింది అయినా సరే వేడిలో రావాల్సిందే. ఏం జరిగినా కానీ ఈవెంట్స్ ఆగొద్దు, ఏం జరిగినా ఇన్స్టిట్యూట్ మానకూడదు. జ్వరం వచ్చిందా డోలో 650 వేసుకొని రండి. ఆ కమిట్మెంట్ ఉండాలి. మీరు 1 డే క్లాస్ మిస్ అయ్యారు అని అంటే ఎస్యూమ్ యు ఆర్ మిస్సింగ్ 1 మార్క్. 9 to 5 క్లాసెస్ చెప్తున్నాము అని అంటే 8 అవర్స్ క్లాసెస్ అండి. 8 అవర్స్లో రోజులో 1 మార్కైనా గ్యారంటీగా వస్తుంది మీకు. సో ఒక రోజు మిస్ అయ్యారంటే 1 మార్క్ మిస్ అవుతున్నారని అర్థం. సో ఒక రోజు కూడా మిస్ కాకుండా డెడికేషన్ తోటి ఎవరైతే కంటిన్యూ చేస్తారో ఇలాంటి వాళ్ళే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఆ డెడికేషన్ ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ తోటి వచ్చి మీ టైం మాకు అప్పచెప్పండి. ప్రిలిమ్స్ ఎందుకు క్లియర్ అవ్వదు, ఈవెంట్స్ ఎందుకు క్లియర్ చేయము, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎందుకు ఉండమో మనం చూసుకుందాం. మీ టైం మాకు అప్పచెప్పండి, డెడికేషన్ తోటి ఉండండి. డే 1 నుంచి ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీ టైం మాకు ఇవ్వండి. ఉద్యోగంతో మీరు బయటకు వెళ్ళొచ్చు. గ్రేట్ కాన్ఫిడెన్స్ అండి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.